చంద్రబాబు ఏనాడైనా ఉద్యోగాలు ఇచ్చారా అని ఘాటుగా ప్రశ్నించారు వైఎస్ విజయమ్మ. ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమని చెప్పిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ఇంటికి ఉద్యోగం ఇచ్చే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చాడా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమట. ఉద్యోగస్తులందరూ 60-70% అవినీతి పరులట. పచ్చకామల వాళ్ళకి పచ్చగా కనిపిస్తుందట. ఆయన అవినీతి పరుడు, ఉద్యోగస్తులందరూ అవినీతి పరులేనట. మరి అంతేకాకుండా 54 ఇండస్ట్రీస్ ను మన రాష్ట్రంలో లాభాల్లో నడుస్తున్న ఇండస్ట్రీస్ ను తెలుగు తమ్ముళ్ళు కట్టబెట్టాడు. వాళ్ళ అప్పుడు పోయినా 23,500 ఉద్యోగాలు పోయినాయి. మరి ఆ రోజు 7 లక్షల మంది కార్మికులు రోడ్డును పడ్డారు. అది కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఉద్యోగస్తులకు పెన్షన్ ఇచ్చేదానికి కూడా ఆయనకి ఇష్టంలో పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేవాడు. 55 ఏళ్లకే వాలంటరీ రిటైర్మెంట్ కావాలని చెప్పేవాడు. ఇప్పుడు 60 ఏళ్ళు చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి అదే కాకుండా మరి ఏ విధంగా ఉద్యోగస్తులకు భద్రత ఒక్కటే చేశాడని కూడా అడుగుతా ఉన్నాయి వాళ్ళు. ఇక చంద్రబాబు పేను లాంటి వాడని షర్మిల విమర్శించారు. పేనుకు పెత్తనమిస్తే ఏం చేస్తదో చంద్రబాబు కూడా అంతేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ జనభేరిలో షర్మిల ప్రసంగించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ దొంగ వాగ్దానాలు ఎన్నో చేస్తున్నారు. రుణమాఫీ అంటున్నాడు, సింగపూర్ మలేషియాలాగా చేస్తానంటున్నాడు, జపాన్ కూడా అంటున్నాడు, సార్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు, ఫ్రీ సెల్ ఫోన్లు ఇస్తానంటున్నాడు, ఆల్ ఫ్రీ అంటున్నాడు. మరి మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు గారు, ఆ రోజుల్లో ఇవన్నీ ఎందుకు నిలుపుకోలేదు? అప్పుడు రుణమాఫీ ఎందుకు చేయలేదు అంటే దానికి సమాధానం లేదు. రుణమాఫీ కాదు కదా, కనీసం ఆ రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీ కూడా చేయలేదు చంద్రబాబు గారు. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేయగలిగిన పనులు చేయకుండా ఆఖరికి వాగ్దానాలుగా చెప్పడం గురించి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గురించి ఒక మాట అనేవారు. అమ్మకు అన్నం పెట్టాడు గాని పిన్నమ్మకు పట్టు చీర పెడతానన్నాడట ఒకడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు. నేను ఫలానా పథకాన్ని చేశాను, ఫలానా గొప్ప పథకాన్ని అమలు పరిచాను, అందుకు నాకు ఓట్లేయండి అని అడిగే ధైర్యము చంద్రబాబు గారికి లేదు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు గారు. నేను ప్రజల పక్షాన ఫలానా సమస్యలో నిలబడ్డాను, ఫలానా పని కోసము ప్రజల పక్షాన పోరాటం చేశాను, ప్రభుత్వం మెడ వంచి ఫలానది సాధించాను అని చెప్పుకోలేడు చంద్రబాబు గారు. ఇప్పుడేమో నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను అన్ని చేసేస్తానంటున్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి అధికారం ఇవ్వడము అంటే మళ్ళీ ఆ చంద్రగ్రహణం పట్టింది అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. పేద